డే సందర్భంగా అందరికీ నమస్కారము. సో ఈరోజు మోడీ గారు యోగాని చాలా ఎంకరేజ్ చేయటం చాలా హ్యాపీగా ఉంది. వరల్డ్ వైడ్గా అందరూ యోగా చేస్తూ ఉంటారు. నేను కూడా నా చిన్నప్పటి నుంచి నేను యోగా చేస్తాను. దాంతో పీస్ ఆఫ్ మైండ్, దాంతో మొత్తం బాడీ స్ట్రెచ్చింగ్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ప్రతి డాన్సర్కి. సో డాన్స్ అండ్ యోగా దే బోత్ ఆర్ సిస్టర్స్. ఎందుకంటే మా డాన్స్లో ప్రతిదీ యోగా మూమెంట్స్ ఉంటాయి కాబట్టి. అండ్ ఇంకా యోగాలో లేనివి డాన్స్లో ఉన్నాయి. ఐ మూమెంట్, నెక్ మూమెంట్, ఇవన్నీ ఉంటాయి. సో దిస్ ఈజ్ ఇంకా బెటర్. బట్ దిస్ డాన్స్ అనేది డిఫరెంట్. అండ్ యోగా అంటే మైండ్కి పీస్ ఇవ్వటం ఏంటి, ఒక ప్రశాంతతని ఇవ్వటం ఏంటి, ఇవన్నీ దీంట్లో ఉంటాయి. డాన్స్లో ఎట్లా అంటే ఆల్వేస్ మనల్ని ఆలోచింపచేస్తూ ఉంటుంది. అండ్ అది ఫుల్ బాడీకి, ఈ రెండు కూడా ఫుల్ బాడీకి మంచి ఎక్సర్సైజెస్. అండ్ పిల్లలు ఇవాళ రేపు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ఈ చదువుతోటి. సో నేనైతే అందరినీ రిక్వెస్ట్ చేస్తాను, అందరు పిల్లలు కూడా చక్కగా యోగాని ఎవ్రీడే ఒక 10-15 మినిట్స్ చేస్తే చక్కగా పీస్ ఆఫ్ మైండ్ తోటి ఇంకెక్కువ బాగా చదువుకుని ఇంకెక్కువ మార్క్స్ తెచ్చుకోగలుగుతారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. పల్లవి, ముందుగా అందరికీ ఇంటర్నేషనల్ యోగా డే దినోత్సవ శుభాకాంక్షలు. సో యోగా అనేది మన బాడీని ట్విస్ట్ చేయడము, టర్న్ చేయడం అనేది కామన్ పీపుల్కి ఉన్నటువంటి ఒక అవగాహన. యాక్చువల్గా ఇది ఒక జీవన విధానం. అంటే మన లైఫ్ని ఎట్లా ఫుల్గా జీవించాలి, పరిపూర్ణంగా జీవించాలి, ఎట్లా కాన్షియస్గా చేయాలనేది ఇక్కడ మనకు ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు అన్ని పనులు మెకానికల్గా చేయడం అలవాటైంది. సో పూర్తి కాన్షియస్గా 100% జీవిస్తూ ఎట్లా అన్ని పనులు చేయడానికి మనకు మెడిటేషన్ ఉపయోగపడుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ లోపల పిల్లల్ని గమనిస్తుంటే, నేను టీచింగ్ సైడ్ ఉన్నాను, పిల్లల క్యారెక్టర్ అనేది అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఉంది ఇప్పుడు. సో వాళ్ళు కనుక చిన్న వయసులోనే ఈ మెడిటేషన్ టెక్నిక్ నేర్చుకొని ఎట్లా ప్రజెంట్లో జీవించాలి, రియాక్ట్ కాకుండా ఎట్లా ఉండాలి, ఎంత ప్రశాంతంగా జీవించాలని కనుక ఈ టెక్నిక్ నేర్చుకుంటే వాళ్ళు భవిష్యత్తులో ఒక మంచి పౌరులు తయారవుతారు. ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తున్నాం డ్రగ్స్ కానీ, తర్వాత ఇంకా ఆల్కహాల్, రకరకాల వాటికి పిల్లలు ఆటోమేటిక్గా లోపడుతున్నారు వీక్ మైండ్ ఉండడం వల్ల. ఎప్పుడైతే వాళ్ళు పీస్ఫుల్గా ఉంటారో, చిన్న వయసులోనే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారో, అటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా వీటికి అట్రాక్ట్ కమ్మన్నా కానీ. ఎందుకోసం అంటే వాళ్ళు ఆల్రెడీ హ్యాపీగా ఉన్నారు. సో ఈ సిచ్యువేషన్ మనం పిల్లల్లో క్రియేట్ చేయాలి. చిన్న వయసులో ఇది క్రియేట్ చేయడం చాలా ఈజీ. ఎప్పుడైతే ఈ సిచ్యువేషన్ వస్తుందో భవిష్యత్తు ఆటోమేటిక్గా ఇండియా అన్ని రంగాలలో ముందరకు పోతుంది. ఎట్లయితే మన మోడీ గారి సంకల్పం ఉందో ఖచ్చితంగా మన ఇండియా ఒక మంచి దిశగా వెళ్ళాలంటే ఖచ్చితంగా పిల్లల్లో చిన్నప్పటి నుంచి యోగా డెవలప్ చేయాలి. ఖచ్చితంగా యోగా ప్లస్ మెడిటేషన్ కాంబినేషన్తో దేశమంతా నడవాల్సిందే. ఈ దిశగా మా అందరి సహకారం ఉంటుందని మరొకసారి ధన్యవాదాలు. పల్లవి స్కూల్ వాళ్ళకు మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్. పిల్లలకి ఎలాంటి సూచనలు ఇస్తారు సార్ యోగా గురించి? అయితే రెగ్యులర్గా ఇక్కడ విపశ్యనలో నేను రెగ్యులర్గా మెడిటేషన్లో సేవ చేస్తుంటాను, సర్వీస్ చేస్తుంటాను. అడల్ట్ కోర్సెస్ కానీ, చిల్డ్రన్ కోర్సెస్ కండక్ట్ చేయడము, టీనేజ్ కోర్స్ కండక్ట్ చేయడము, ఆ పిల్లల యొక్క స్వభావాన్ని కూడా చూశాను, నేను గమనించాను. వాళ్ళలో ఉన్నటువంటి ఎంత టెన్షన్ ఉంది, రోజులలో స్ట్రెస్ ఉంది. సో వాళ్ళు కనుక ఒక 1 డే కోర్స్ ఉంటుంది చిన్నపిల్లలకైతే. 1 డే కోర్స్ అటెండ్ అయితే వాళ్ళకు ఎట్లా తన మైండ్ తన కంట్రోల్ చేసుకోవాలన్న కొంత అండర్స్టాండింగ్ వస్తుంది. టీనేజ్ పిల్లలకు 1 వీక్ కోర్స్ ఉంది, 1 వీక్ అక్కడే స్టే చేయాలి. కొంచెం 20 ఇయర్స్ అబోవ్ అయితే 10 డేస్ అక్కడే ఉండాలి. ఇది కనుక నేర్చుకుంటే వాళ్ళకు ఇంటికి వచ్చిన తర్వాత కూడా డైలీ ప్రాక్టీస్ చేస్తుంటే వాళ్ళ జీవితంలో మార్పు వస్తుంది. ఎట్లా హ్యాపీగా జీవించవచ్చు, మన మైండ్ ఎట్లా కంట్రోల్ ఉంచుకోవచ్చు, ఇది చాలా వాళ్ళకి ఈజీగా అర్థమైపోయినప్పుడు వాళ్ళ లైఫ్ ఒక చక్కని సిటిజన్గా వాళ్ళు తయారవుతారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ద పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్. పిల్లలు ఇదే స్కూల్లో చదువుతున్నారు? అవును మ్యామ్. మై డాటర్ షీ ఈజ్ ఇన్ గ్రేడ్ 8th మ్యామ్. మీ పిల్లలకి యోగా గురించి ఏం చెప్తారు? రెగ్యులర్గా చెప్తూ ఉంటారా? డెఫినెట్లీ మ్యామ్. ఎందుకంటే యోగా ఇట్స్ లైక్ కంట్రోలింగ్ ఆఫ్ అవర్ బాడీ. సో నేను ఎప్పుడు మా పాపకు చెప్తూ ఉంటాను ఏంటంటే మెడిటేషన్, యోగా అనేది చాలా ఇంపార్టెంట్ సో దట్ వీ కెన్ కాన్సన్ట్రేట్ మోర్ ఇన్ ద స్టడీస్. సో నేను ఎప్పుడు ఇంకేంటంటే వాకింగ్ అనేది, తర్వాత మెడిటేషన్ అనేది ఇట్స్ లైక్ ఎ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్. సో నేను ఎప్పుడు మా పాపకు అదే చెప్తుంటాను. అండ్ ఇప్పుడు మా పాప చూసాను ఏంటంటే తను క్లాసికల్ డ్యాన్స్ చేసింది. సో దట్ షోస్ ద డెడికేషన్, how the teachers are putting the children into the
డాన్స్. ఎక్కువ దేని మీద మీ పాప ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు? అంటే తను ఎక్కువగా ఏంటంటే కల్చరల్గా ఎక్కువ ఇష్టం తనకి. డాన్స్ అన్న, క్లాసికల్ డాన్స్ అన్న, వెస్ట్రన్ డాన్స్ అన్న. అండ్ ఇక్కడ ఏంటంటే మన స్కూల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ మనకి కల్చరల్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. దట్ మేక్స్ యాజ్ అ పేరెంట్ వెరీ హ్యాపీ. సో మీ పిల్లల లాంటి వాళ్ళకి ఎలాంటి సూచన ఇస్తారు? సో యాజ్ అ పేరెంట్ నేను అందరికీ చెప్పాలనుకుంటుండే ఏంటంటే మనం పిల్లలకి ఎప్పుడు మోటివేట్ చేయాలి ఏంటంటే యోగా అనేది అంటే వాళ్ళ ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్గా చేసుకోవాలి. అండ్ వాళ్ళకి అది యాజ్ అ పార్ట్ చేసుకునేసరికి వాళ్ళు ఎలా అంటే దే విల్ బికమ్ ఏ గుడ్ ట్రైనర్ ఆర్ గుడ్ మోటివేటర్ టు ద అదర్ పీపుల్ హూ ఆర్ దేర్ ఇన్ ద స్కూల్. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ మీ పాప పర్ఫార్మెన్స్ చేస్తుంది, ఎలా అనిపిస్తుంది? మ్యామ్ నేను మా పాప పర్ఫార్మెన్స్ చూసాక ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఏంటంటే తను ఇంతగా అసలు స్టేజ్ ఫియర్ లేకుండా చేస్తుందంటే ఐఎమ్ రియలీ సో హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద పల్లవి స్కూల్. Parent of Sai Vishrud Reddy PP1. Actually, I appreciate the school in all the ways. And nowadays, yoga has become everyone's life stand. Daily morning they used to do exercises like yoga, everything. And for every child to gain up the mental activities, everything, yoga it should be very important for the every person. అంటే ఈ చిల్డ్రన్ అనేది డైలీ దే యూస్ టు గెట్ హై ప్రెషర్ ఇన్ స్టడీస్ ఎవ్రీథింగ్. అండ్ నౌ-a-days ఆల్ స్కూల్స్ ఆర్ దర్, ఎస్పెషల్లీ ఇన్ అవర్ స్కూల్ పల్లవి దే ఆర్ మెయింటైనింగ్ ఆల్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీస్. I really appreciate in that way. Tan activities, sports, everything. Has a student PP1 అంటే మా బాబు యాక్చువల్గా PP1. తను he can speak English in with me also at home. And activities, every coloring, all the things తను చేస్తున్నారు. పర్ఫార్మెన్స్ చేస్తారా ఇప్పుడు? Actually no, I have not prepared for him today. సో యోగా గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? యోగా సీరియస్లీ నేను డైలీ యోగా చేస్తాను ఇంట్లో. I used to do Surya Namaskar every day. Not now. After 1 year later, I like to make my child also to perform the yoga every day as an activity. సో దట్ అంటే వాళ్ళు పిల్లలు ఏంటంటే డే మొత్తం స్కూల్లో ఉంటారు. వాళ్ళు ఫుడ్ యాక్టివిటీస్ అయినా ఏదైనా బయట ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అంటే మనము బాడీ హెల్త్ మెయింటెనెన్స్ కోసమైనా మెంటల్ మెయింటెనెన్స్ కోసమైనా ఏదైనా యోగా అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో పేరెంట్స్కి ఎలాంటి మీరు కూడా ఒక పేరెంటే, సో ఆ ప్లేస్లో ఉండి స్టూడెంట్స్కి ఒక మంచి లైన్ చెప్తారు? నేను స్టూడెంట్స్కి మెయిన్ ఇంపార్టెంట్ I used to thought everything, every student, what's the important I want to say every student is please be disciplined, please respect the teachers, staff, everything. Please maintain the punctuality, everything, and please take the food properly and be active in all the activities, everything, sports or other activities. Please help the staff in performing all the activities. My name is Satish. Actually, the first thing is I am very happy for being my kid in the part of the school. I was very excited for being the school in our area. And I was very excited why, because the Pallavi school in our area is performing many activities. Each and every activity they are perfect. They are performing very good. And yoga అనేది ఈ రోజులో మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. యోగా అనేది ఈ రోజుల్లో ఒక సబ్జెక్ట్ లాగా ప్రతి స్కూల్లో ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే యోగా అనేది మన భారతదేశంలో పుట్టింది, కానీ ఇప్పుడు ప్రపంచానికే దారి చూపిస్తుంది. ఈ యోగా అనేది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో మన స్టడీస్కి, మనం చదివే ఈ వే ఆఫ్ లివింగ్కి ఈ యోగా అనేది ఉంటే మైండ్ ప్రెషర్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది. ఈ యోగా అనేది పార్ట్ ఆఫ్ లైఫ్ ఉంటే చాలా బాగుంటుంది. ప్రతి స్కూల్లో పర్ఫామ్ చేస్తే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను. సో మీరు పిల్లలకి ఎలాంటి సూచనలు ఇస్తారు? అండ్ రెగ్యులర్గా మీ పిల్లలు ఇంట్లో యోగా చేస్తుంటారా? మా పిల్లలు చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఈ స్కూల్కి వచ్చాక ఈ స్కూల్లో ఆల్మోస్ట్ ప్రతి యాక్టివిటీస్ బాగా పర్ఫామ్ చేపిస్తున్నారు. అందులో యోగా కూడా పాస్ చేశారు. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మా పాప జస్ట్ షీస్ ఫస్ట్ క్లాస్, కానీ ఇంటికి వచ్చాక యోగా ఆసనాలు కూడా వేస్తుంది. సో చాలా హ్యాపీగా ఉంది నాకు. సో మా పల్లవి టీవీ తరపున ఒక 1 word అబౌట్ యోగా.
యాక్చువల్లీ యోగా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ఎనీ పీపుల్. ఎందుకంటే ఈరోజు మన మైండ్ ప్రెషర్ని కానీ తగ్గిస్తుంది, మన లైఫ్లో ముందుకెళ్ళడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరికి యోగా అనేది చాలా ఇంపార్టెంట్ అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. హలో సార్, హాయ్ మ్యామ్. మీ పిల్లలు ఏం చదువుతున్నారు? యాక్చువల్లీ మై కిడ్ యాక్చువల్లీ గ్రేడ్ 2 మేడం. యాక్చువల్లీ పర్ఫార్మెన్స్ చేశారా సార్ ఇక్కడ ఇప్పుడు ఈరోజు? ఈరోజు ఏం పెర్ఫార్మెన్స్ లేదు మేడం, ఓన్లీ యోగా డే యాక్చువల్లీ. యా, సో మిమ్మల్ని ఎలా సతాయిస్తుంటారు ఇంట్లో యోగా కోసం చేయడానికి? అంటే మీరు నేర్పిస్తారా లేదంటే? బేసికలీ మేము ఇంట్లో అయితే మేము నేర్పియం మేడం యాక్చువల్లీ, ఫ్రాంక్లీ. సో ఇక్కడ ఏంటంటే అదే స్కూల్లో ఇప్పుడు మనం మెయిన్ థింగ్ ఏంటంటే పల్లవి ఇలాంటి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మనం ఎందుకు ఎంచుకుంటామంటే పిల్లలకి చిన్నప్పటి నుండినే, ఎందుకంటే మనకి అప్పటి నుండి లేదు కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనం అట్లీస్ట్ మన పిల్లలైనా ఇప్పుడు స్టార్టింగ్ నుండి వాళ్ళు నేర్చుకుంటే సో ఫ్యూచర్లో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో వాళ్ళ గ్రోతే మన గ్రోత్ అనుకోవాలి మేడం. సో దాని ప్రకారం సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ మేడం యాక్చువల్లీ. వన్ వర్డ్ అబౌట్ యోగా. యోగా మీన్స్ రియలీ ఇట్స్ గుడ్ మ్యామ్. యాక్చువల్లీ ఫిజికల్ ఫిట్నెస్ ఎనీథింగ్, పిల్లలు ఏంటంటే ఇప్పుడు స్టార్టింగ్ నుండినే వాళ్ళు యోగా చేసినారంటే వాళ్ళు ఎవ్రీడే యాక్టివ్ ఉంటారు. సో దట్స్ గుడ్ మేడం. సో ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది స్ట్రెస్తో కానీ స్టడీ విషయంలో కానీ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. సో వాళ్ళ గురించి ఏం చెప్తారు? అబ్వియస్లీ మేడం పిల్లలకి ఏముంటారంటే మార్నింగ్ లేచినప్పుడు వాళ్ళు అర్లీ మార్నింగ్ లేస్తుంటారు. సో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేస్తారు, ఇమీడియట్లీ వాళ్ళ స్కూలు క్లాసెస్ అది ఫుల్ స్ట్రెస్తోనే ఉంటారు యాక్చువల్లీ. సో వాళ్ళకి అట్లీస్ట్ ది ఎడ్యుకేషన్తో పాటు కొన్ని స్పోర్ట్స్ అవ్వచ్చు, ఇలాంటి ఈవెంట్స్ అవ్వచ్చు, యోగా అవ్వచ్చు, వాళ్ళకి ఏంటంటే మైండ్ రిలీఫ్ అవుతుంది, ఫ్రెష్నెస్ ఉంటుంది యాక్చువల్లీ. యా, దిస్ ఈజ్ వెరీ గుడ్ మేడం యాక్చువల్లీ. యా, థ్యాంక్ యూ. యోగా చేస్తుంటావా రెగ్యులర్ నిజమే, కానీ నేనేమి అంత చేయను. ఒక్కొక్కసారి ఏమైనా హెల్త్ కండిషన్స్ బాగా లేకపోతే అప్పుడు ఈ యోగా బాగా పనికొస్తుంది. ఏమైనా డైజెస్టివ్ సిస్టమ్స్కి అలాగే ఏమైనా ఉంటే ఇది యోగా చేస్తే అది మొత్తం సరిగ్గా అయిపోతుంది. అందుకు అప్పుడప్పుడు యోగా చేస్తూ ఉంటాను. స్కూల్లో యోగా గురించి చెప్తూ ఉంటారా? చెప్తూ ఉంటారు. అంటే ఈ యోగా డే అనేది అంత అందరికీ ఇది యోగా అనేది ఏంటంటే చెప్పడానికి ఈ యోగా డే సెలబ్రేట్ చేస్తారు. అవును. నా పేరు యశ్వంత్ మ్యామ్, నేను గ్రేడ్ 8లో చదువుతున్నాను. సో యోగా గురించి ఏం చెప్తావు? యోగా ఏంటిదంటే మన బాడీలో ఏదైనా స్ట్రెస్, మెంటల్లీ ఫిజికల్లీ ఏదైనా స్ట్రెస్తో ఉంటే యోగా చేస్తే మనకి కంట్రోల్ అవుతుంది. అండ్ ఈ స్కూల్లో మా స్కూల్లో చాలా యోగా ఆసనాలు నేర్పిస్తారు. సో రెగ్యులర్గా చేస్తుంటావా ఇంట్లో? అవును మ్యామ్, రెగ్యులర్ ఈ రోజు నుండి చేద్దాం అనుకుంటున్నాను. ఈ రోజు నుంచి చేద్దాం. సో అయితే ఇన్ని రోజులు చేయలేదు? చేయలేదు. సో ఎవరు నీకు ఎక్కువ మోటివేషన్ ఇస్తూ ఉంటారు? స్కూల్లో హెచ్ఎం సార్, స్వాతి మ్యామ్, ఇంట్లో మా పేరెంట్స్. బాగా సపోర్టివ్గా ఉంటారు. పేరెంట్స్ని సతాయిస్తుంటావా? మంచిగా. థ్యాంక్ యూ. ఏం పేరు? మనోజ్ఞ. ఏమన్నా పర్ఫార్మెన్స్ చేసావా ఇప్పుడు? చేశాను మ్యామ్. యోగా ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. చీఫ్ గెస్ట్ పద్మశ్రీ మ్యామ్ వచ్చారు. చాలా ప్రౌడ్గా ఉంది చేయడానికి. సో యోగా గురించి ఏం చెప్తావు? యోగా అంటే అది యోగా చేస్తే మనకు స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. సో మనం హ్యాపీగా ఉండొచ్చు. మన మైండ్లో ఏం టెన్షన్స్ ఉన్నా యోగా చేస్తే అదంతా ఫ్రీ అయిపోతుంది. సో రెగ్యులర్గా చేస్తుంటావా లేదంటే? చేస్తాను మ్యామ్, డైలీ. నిజంగా మ్యామ్, డైలీ చేస్తాను. ఓకే. మార్నింగ్ ఎన్ని ఆసనాలు తెలుసు మీకు? నాకు చక్రాసన్, పద్మాసన్, అలా చాలా ఆసనాలు తెలుసు. కాకపోతే ఇప్పుడు చెప్పుకుంటూ పోతే టైం ఉండదు. ఓకే. సో ఇంట్లో మమ్మీ వాళ్ళు మోటివేషన్ ఎలా ఉంటుంది? మమ్మీ వాళ్ళ నుంచి ఈ స్కూల్ తరపున ఎలా ఉంటుంది నీకు మోటివేషన్? మమ్మీ వాళ్ళు చాలా మోటివేషన్ ఇస్తారు. ఫస్ట్ నేను వేరే స్కూల్లో ఉండే, ఈ ఇయర్ స్కూల్లో జాయిన్ అయ్యి కొన్ని రోజులు అయింది. బట్ ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ నైస్. ఓకే. నీలాంటి కిడ్స్కి ఏం చెప్తావు యోగా గురించి? యోగా చేసామనుకో మ్యామ్, కొంచెం మనకి ఫీలింగ్ అనేది మంచిగా ఉంటుంది. ఏం టెన్షన్స్ ఉన్నా ఈజీగా వెళ్ళిపోతాయి. సో హ్యాపీగా ఉండొచ్చు యోగా చేస్తే. థ్యాంక్ యూ మ్యామ్. హాయ్. ఇప్పుడు క్లాసికల్ డ్యాన్స్. ఎస్ మ్యామ్. సో ఎలా అనిపిస్తుంది స్టేజ్ ఫియర్ లేదా? అంటే ముందు ఉండే మ్యామ్. యాక్చువల్లీ నేను చాలా రోజుల నుంచి చేశాను, అలవాటు అయ్యి వచ్చింది మ్యామ్. ఎవరు నేర్పించారు? ఎక్కడ ఇంత ధైర్యంగా? మా ఇంటి దగ్గర మ్యామ్, మా పాత స్కూల్ టీచర్ నేర్పించింది యాక్చువల్లీ. సో యోగా గురించి ఏం తెలుసు? రెగ్యులర్గా యోగా చేస్తుంటావా?
అంటే అప్పుడప్పుడు చేస్తాం మ్యామ్. కానీ యోగా కూడా మన హెల్త్కి చాలా ఇంపార్టెంట్ మ్యామ్. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ అస్. చెప్పారా నీకు స్కూల్లో కానీ బయట అమ్మ వాళ్ళు కానీ యోగా గురించి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఏమని చెప్పారా? మ్యామ్, యోగా వల్ల మన కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెరుగుతుంది. వీ కెన్ బీ ఇన్ పీస్, అలా చాలానే చెప్పారు. సో ఈ రోజు నుంచి యోగా చేస్తావా రెగ్యులర్గా? ఎస్ మ్యామ్, ఎవ్రీ డే ఐల్ డూ ఇట్. ఎప్పుడు చేయాలి ఏంటి తెలుసా? మ్యామ్, ఎప్పుడు చెప్పు. ఈవినింగ్. ఓకే సరే, ఈ రోజు నుంచి యోగా గురించి మంచిగా క్లారిటీగా తెలుసుకొని చెయ్యి. ఓకే మ్యామ్. సో నీలాంటి స్టూడెంట్స్కి ఏం చెప్తావు యోగా గురించి? సేమ్ మ్యామ్, అందరం మంచిగా ఉండాలి. అందులో ఉండాలి. ఎవ్రీడే యోగా చేయాలి. మీ స్టాఫ్కి ఏం చెప్తావు? మీ స్కూల్ టీచర్స్కి, మీ పల్లవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్కి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు? ఆఫ్ కోర్స్ వీ షుడ్ బీ ఇన్ పీస్ మ్యామ్. అంతే, ఏం లేదు. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్.